తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు ఏవి రమణ దీక్షితులు చాలా కాలం తర్వాత దర్శనమిచ్చారు. ప్రధాన అర్చక పదవి నుంచి రిటైర్మెంట్ ఇస్తూ టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో రమణ దీక్షితులు అప్పట్లో టీడీపీ పాలకులపై అనేక ఆరోపణలు చేశారు. రైల్వే స్టేషన్స్ లో పనిచేస్తున్న హమాలీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామన్నారు సౌత్ సెంట్రల్ జోనల్ సెక్రటరీ రాజేంద్ర. వివిధ స్టేషన్స్ లో బస్తాకు 7 రూపాయలు ఇస్తుండగా గుంతకలలో హమాలీలకు 4 రూపాయలే ఇస్తున్నారని చెప్పారు. అధికారులతో చర్చించి హమాలీల డిమాండ్ నెరవేరుస్తామని చెప్పారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నితిన్ నబీన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్ రాజకీయాలలో చురుకుగా ఉన్న నబీన్ ఎన్డీఏను మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కడపలో టీడీపీకి షాక్ తగిలింది. అమ్మాయిపల్లికి చెందిన పలువురు నాయకులు వైసీపీలో చేరారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని కూటమి నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేత సతీష్ కుమార్ ఆరోపించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని జగన్ కోరుకుంటున్నారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మొగుల్తూరు మండలం వారతిప్ప గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పార్టీ కండువాలను కప్పి వారికి ఆహ్వానం పలికారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని వారికి సూచించారు. పల్నాడు జిల్లా చిలుకూరుపేటలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. గెలుపొందిన వారికి కరాటే మాస్టర్ హరి బహుమతులు అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే టీడీపీలోకి చేరికలు జరుగుతున్నాయని బీటెక్ రవి అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. కడప జిల్లా నుంచి పలువురు నేతలు టీడీపీలో చేరారు. వారికి బీటెక్ రవి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో సిక్కుల మత గురువు తేగ్ బహదూర్ ఆత్మ బలిదాన్ కార్యక్రమం నిర్వహించారు. నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో ఆత్మ బలిదాన్ దివస్ ను జరిపారు. ఔరంగజేబులు పాలనలో హిందూ ధర్మాన్ని ప్రజలను కాపాడడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిరాశ్రయ వృద్ధులకు మానవతా సంస్థ ప్రతినిధులు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని మతాలకు సమాన అవకాశాలు ఇస్తున్నామని చెప్పారు. యువతను సరైన మార్గంలో పెట్టేందుకు దేశభక్తి తోడ్పడుతుందని చెప్పారు.